హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. కొంతమందిని చూస్తే ఏమనిపిస్తుందంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడ మల్లయ్య. అంటే ఈ సామెత కొంతమందికి అచ్చు గుద్దినట్టు సరిపోతుందండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మనకు తెలిసిందే, సంపత్ నాయక్. అంటే ఒక జనసేన పార్టీ తరపున మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను జనసేన పార్టీ గురించి మాట్లాడలేదండి. నేను ఏ విషయంలో మాట్లాడినా ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ఒక వ్యక్తిని కాస్త వ్యవస్థకు చుట్టేస్తున్నారు. ఇక్కడ నేను మాట్లాడాలనుకుంటున్నది ఇదే సంపత్ నాయక్ గురించి. ఇదే సంపత్ నాయక్ గురించి గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను. దేని గురించి? మంగ్లీ కేసు ఏదైతే ఉందో ఆ బాధితుల్ని ఇతను ముందు పెట్టుకుని ఈ సంపత్ నాయక్ అనేటోడు తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే దానికి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాగారు అనుకోండి, అదే తర్వాత విషయం. ఇదే సంపత్ నాయక్ మన తెలంగాణ జర్నలిస్టుల గురించి వాగిన వాగుడు. ఆ రోజు ప్రెస్ క్లబ్ లో ఈ సంపత్ నాయక్ మాట్లాడింది ఏంటిదంటే, మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా అని అరే తూరే వాగిండు మన తెలంగాణ జర్నలిస్టుల గురించి. ఆ ముందు రోజు జరిగిన ప్రెస్ మీట్ లో మన జర్నలిస్ట్ సోదరులు కానివ్వండి, సోదరులు కానివ్వండి, కొన్ని విషయాల మీద మాట్లాడారు. అన్ని విషయాల మీద కూడా కాదు, కొన్ని విషయాలు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ ఉందో ఆ ఇష్యూ గురించి ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కూడా జరుగుతున్న దాని గురించే మాట్లాడారు తప్ప ఆ లైన్ ఎక్కడన్నా క్రాస్ చేశారా సంపత్ నాయక్? నువ్వేం వాగావు తర్వాత మాట్లాడదాం ఆ విషయం గురించి కూడా. ఒక్కసారి మనందరికీ తెలిసిందే, ఒక చిన్నగా మాట్లాడుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యకి జనసేన పూర్తిగా అభ్యంతరం చెప్పింది. దానికి ఈయన కూడా నేను వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అని చెప్పారు. ఇప్పుడు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యాఖ్యలు చేశారో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అన్నారండి. సరే, ఓన్లీ సంపత్ నాయక్ ని క్వశ్చన్ చేస్తున్నా. మరి ఎన్నికలకు ముందు మీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని లక్షల మంది ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతటిలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఆ అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్లే. నాకు సెంట్రల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో ఆధారాలు చూపించారా మీ నాయకుడు? లేదు. పోనీ నేను మాట్లాడింది తప్పు అని ఇప్పటి వరకు ఏమన్నా ఒప్పుకున్నారా? లేదు. నిన్న కాక మొన్న బండి సంజయ్ గారు, మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆధారాలన్నీ సమర్పించారు. ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు, తేలని కేసులన్నీ దాదాపు దానిలో 90% మందిని వెనక్కి రప్పించారని చెప్పేసి ఆయన చెప్పారు. మరి 30,000కి 90%కి లెక్క సరిపోయిందా? సరిపోలేదా? ఇంకా 30,000 మంది బయటే ఉన్నారా కనిపించకుండా? సంపత్ నాయక్, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి, సంపత్ నాయకుడు అనేటోడు ఎక్కడ చిన్న సందు దొరుకుతుందా ఆ సందులో దూరిపోయి నేను ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో పడి నా రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుందామనే ఉంటున్నాడని స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు కూడా ఈ సంపత్ నాయక్ చేస్తుంది అదే. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూకి వస్తే ఆయన మేబీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదేమో, నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, దాన్ని జనసేన పార్టీ కూడా అంగీకరించింది, ఈ విషయం ఇక్కడికి వదిలేయండి అన్నారు. మరి ఆయన వదిలేయండి అని అన్న తర్వాత నీలాంటి పనికి మాలిన వాళ్ళు అలాగే అంటాం, ఎందుకంటే మమ్మల్ని అన్నావు కదా నువ్వు అరే తూరే అని. నీలాగా రాజకీయ ముసుగులో తిరిగే మోసగాళ్ళు ఆయన మీద ఎన్ని ట్రోల్స్ చేశారా? చేయలేదా? ఎన్ని కేసులు పెట్టారు? ఆ కేసులు వింటే ఈయన మాట్లాడిన దానికి, ప్రొఫెసర్ గారు మాట్లాడిన దానికి వాళ్ళు పెట్టిన కేసులకి ఏమన్నా సంబంధం ఉందని అనిపిస్తుందా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో, కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులేంటి? ప్రభుత్వమే పెట్టింది డైరెక్ట్ గా. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఆయన ఎక్కడైనా కూడా ఆయన మాట్లాడిన ఆ 2 లైన్లలో కులము అనే మాట ఎక్కడైనా వచ్చిందా? సంపత్ నాయక్ చెవులు పంచేవి, నువ్వు సీసం పోసుకున్నావు చెవుల్లో. ఇక రెండో కేసు ఇంకొకటి ఏమన్నారు, రాష్ట్రాల మధ్య చిచ్చులు పెడుతున్నారు, అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొడుతున్నారని చెప్పేసి అది కూడా ఒక ఎలిగేషన్ చేసి ఆయన మాట్లాడిన మాటలో ఎక్కడైనా తెలంగాణ ఆంధ్ర అనే మాటలు వచ్చినాయా? ఇంకా చెప్పాలంటే ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు అన్నారు నువ్వు తెలంగాణ వాడివి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడడం ఏంటి అని. సంపత్ నాకు వినిపిస్తుందా ప్రొఫెసర్ ఏం మాట్లాడారో? తాడిలాగా ఎదిగావు కానీ బుర్ర పెలగలేదు నీకు. పాషం యాదగిరి గారి వయసు ఎంత, నీ వయసు ఎంత? ఏదో ఒక సామెత ఉంటది కదా, రేవులో తాడి చెట్టులాగా ఎదిగావని, అలా ఎదుగుతావు అంతే నువ్వు. ఆయన వయసుకైనా మర్యాద ఇచ్చి మాట్లాడడం చేత కదా నీకు? నేను ఇప్పుడు నిన్ను రా అంటే ఎలా ఉంటది నీకు? నీకంటే చిన్నదాన్నే, నేను రా అంటే ఎలా ఉంటది నీకు? నీ క్యారెక్టర్ ఏంటో ఆ రోజు నేను డైరెక్ట్ గా నిన్ను చూసి ఎవరైతే మంగ్లీ బాధితులు ఉన్నారో వాళ్ళను నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తున్నావో, వాళ్ళని ఎంత చులకలుగా మాట్లాడుతున్నావో నా చెవులతో నేను విన్నప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చింది, 100% క్లారిటీ. ఒక లేడీ అని కూడా చూడకుండా ఒక జర్నలిస్ట్ సోదరిని ఎట్లా మాట్లాడావు నువ్వు? నీకు
బంగ్లీ కేసు జరిగినప్పుడు వాళ్ళని వెంటేసుకుని వచ్చినప్పుడు మీకు ఈ జర్నలిస్టులు కావాలి అన్నా, నేను ఇక్కడ ఉన్నాను రండి అని చెప్పేసి గ్రూపుల్లో మెసేజ్ పెట్టేవాడు. ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చేసింది కాబట్టి ఎవరో అవసరం లేదు నీకు. ఇంకొకటి ఏమన్నావు, ఓకే తెలంగాణ వాడిని తెలంగాణ గడ్డ మీద పుట్టినా అని అన్నప్పుడు మినిమం కామన్ సెన్స్ లేదా నీకు ఆలోచించేది? వాళ్ళేం మాట్లాడితే వీళ్ళేం మాట్లాడారు అది ఉండదన్నమాట. లేదు, మనము పుట్టిన భూమిని వదిలేసి ఎవడన్నా మనకి రూపాయి పావలా ఇస్తే వాడి చుట్టూ జెండాలు పట్టుకుని తిరిగాడు. మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారండి, నేను ఓన్లీ ఇక్కడ సంపత్ నాయక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంకొకటి స్టార్టింగ్ లో ఒకటి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు మనోడు మంగళగిరి వెళ్ళి మాట్లాడాడు. అక్కడ ఏం మాట్లాడాడంటే, ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాడు మా పవన్ కళ్యాణ్. సుగాలి ప్రీతి కేసు తీసింది మా అన్న వల్లనే మాకు న్యాయం జరిగింది అన్న. నిన్నకాక మొన్న న్యూస్ చూడరా బాబు, అదే సుగాలి ప్రీతి కేసు పట్టుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము తర్వాత ఏం మాటలు మార్చారు. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు పార్వతి గారి దగ్గరికి వెళ్తే, అయ్యా ఈ రిపోర్ట్స్ లో మార్చేశారు, నా కూతురికి అన్యాయం జరుగుతుంది అని అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, చూసుకుందాంలేమ్మా. మరి చూసారు ఇప్పటి వరకు ఆ కేసు జరిగింది ఎవరి ప్రభుత్వంలో జరిగింది? మీ ప్రభుత్వం. అంటే మీరు కూటమి కదా, అందులో ఒకరు ఉన్నప్పుడు ప్రభుత్వం జరిగింది. వాళ్ళకి ఆ కేసుని బయటికి తీసింది ఓకే, ఎవరైతే వాళ్ళకి భూమి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి సపోర్ట్ గా నిలిచింది ఏ పార్టీ? మనకు తలదోగా తెలియదు, బుర్ర ఉండదు మనకి. నిన్న కాక మొన్న పార్వతి గారు వచ్చి నా కూతురి పేరుతో నువ్వు అధికారంలోకి ఎక్కి ఇప్పుడు నన్ను ఎందుకు మర్చిపోయావు నువ్వు అని చెప్పేసి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి అడుగుతుంటే సమాధానం చెప్తున్నావా? లేదు. ఇక మొన్న ఒక మీటింగ్ జరిగినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ హాఫ్ అన్ అవర్ ప్రొఫెసర్ గారి గురించి మాట్లాడారు. మాట్లాడాల్సిన అవసరం ఏముందంత? ఈయన మాటలు ఉపసంహరించుకున్నారు, నేను విత్డ్రా చేసుకుంటున్నాను అన్నారు. మరి మీరు కేసులు విత్డ్రా చేసుకున్నారా? ఆ కేసులు విత్డ్రా చేసుకోవట్లేదేనే కదా ఆ రోజు ప్రెస్ క్లబ్ లో మాట్లాడింది. ఏంటి ఇంకా చెప్తున్నాను కదా, నీకేంటిదంటే ఒక టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ లో నీకు కంటెంట్ ఉందట కాబట్టి అక్కడి నుంచి అలా వెళ్ళిపోతాం. తులసి చంద్ ఏం చెప్పారండి? ఆవిడ మాట్లాడింది కూడా ఇలా కేసులు పెడుతున్నారు, మాకు స్వేచ్ఛ లేదా, జర్నలిస్టులు ఒక పార్టీకి అంటగట్టేస్తున్నారు, ఇదే కదా మాట్లాడింది. ఆమెకు నువ్వు ఇచ్చిన కౌంటర్ ఏంటి? ఆమె ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రొఫెసర్ గారి గురించి మాట్లాడితే నువ్వు మళ్ళీ దాన్ని తీసుకెళ్లి బీజేపీకి మోడీకి అంటగడుతున్నావేంటి? అదే మనకి ఏదైనా మ్యాటర్ లేదనుకో ఈ మూల తీసుకొచ్చి ఆ మూల తీసుకొచ్చి అల్లేద్దాం అనమాట. సాలిగూడ అల్లినట్టు. సాలిగూడ అల్లుతుంది కదా, దానికి ఒక తీరు తెన్ని ఉండదు, ఏ మూల కనిపిస్తే ఆ మూల పెట్టేస్తుంది వెళ్ళి. నువ్వు అలాంటోడివి. మళ్ళీ రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇచ్చావు, ఎస్ తో స్టార్ట్ అవుతుంది, దానిలో ఏం చెప్పినావు? ఆ ఒక్క ఛానల్ కి ఎందుకు ఇచ్చావు? మిగతా దానికి కూడా ఇవ్వాల్సింది కదా. నేను పారిపోయాను అంటున్నారంటే మరి నువ్వు పారిపోలే, ఒకసారి వీడియోస్ చూసుకో తెలుస్తుంది. నిజంగా తప్పు చేశారు. తెలంగాణ జర్నలిస్టు సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానండి. మనం కనుక ఇలా కలిసి లేకపోతే ఇలాంటి చీడ పురుగులు మనలో మనకి గొడవ పెట్టి ఇది చేసేస్తారనమాట. భజన పార్టీలు ఎలాగో ఉన్నాయి, పక్కన భజన చేసే మీడియాలు ఎలాగో ఉన్నాయి కొన్ని చోట్ల. మీరంతా కలుసున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు మంగ్లీ కేసులో కానివ్వండి, కొన్ని విషయాల్లో కానివ్వండి, మన హెల్ప్ అవసరమైంది సంపత్ నాయక్ అనేటోడికి. ఇప్పుడు రేవు దాటేశాడు కాబట్టి తెప్ప తగిలేసే మాటలు మాట్లాడుతున్నాడు. మీడియా మిత్రులు ఇప్పటిగానే అర్థం చేసుకోవాలి, అంతకు ముందు డిజిటల్ అన్నాడు, ఇప్పుడు యూట్యూబ్ అంటున్నాడు. వీడు నోటి దురత, వీడికి కాల్చి వాత పెట్టాలి ఇలాంటి వాళ్ళకి. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఎవరైతే ఇలాంటి అవకాశవాదులు ఉన్నారో అలాంటి అవకాశవాదులు ఇలా బయటకు వచ్చి మొరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎంత కంట్రోల్లో పెట్టాలో అంతే కంట్రోల్లో పెట్టాలండి.